హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి మనం చూడబోతున్నాం. అయితే ఇవి చూసే ముందు అన్ని అంటే ఒకసారి నోట్స్లో నేను రాశాను, అవి ఒకసారి మీకు చదివి వినిపించబోతున్నాను. వినిపించే ముందు మీకు ఒక 20 బిట్స్ అనేవి ప్రాక్టీస్గా ఇస్తున్నాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూసేద్దాం మనం. అవి ఏ క్లాసుల్లో కూడా ఉన్నాయని చెప్పేసి కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ అంబుది అనగా అర్థం ఏమిటి? ఫస్ట్ బిట్ చూడండి. అంబుది అనగా అర్థం ఏమిటి? అంబుది అంటే మనకి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి ఇచ్చారండి. అంబుది సముద్రం, అంబుది అనగా సముద్రం అని, సముద్రము, అబ్ది, మున్నీరు, మున్నీరు కూడా సముద్రమే. ఇవి మనకి 6th క్లాస్లో ఇచ్చారు. 7th వచ్చేసరికి పాతోది ఇచ్చారు. చూడండి, సముద్రము అబ్ది ఇచ్చారా, నెక్స్ట్ మున్నీరు, ఇది 6thలో ఇచ్చారు. 7th వచ్చేసరికి పాతోది ఇచ్చారు. 8th వచ్చేసరికి సాగరము జలది ఇచ్చారు. సో మనకి అంబుది అనగానే అంటే సముద్రము, సముద్రానికి ఉన్నటువంటి పేర్లు సముద్రము, అబ్ది, సాగరము, జలది, పాతోది, మున్నీరు. చూడండి, పాతోది, మున్నీరు ఈ రెండు కొత్తగా ఉన్నాయి. ఇది ఒకసారి మీరు చూసుకోండి అనమాట. ఇవి 8th, పాతోది అనేది 7th, మున్నీరు అనేది 8th క్లాస్లో ఉంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, స్త్రీ అనగా అర్థం ఏమిటి? స్త్రీ అనగా అర్థం ఏమిటి? చూడండి, ఇక్కడ ఇంతి అనేటటువంటిది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. ఇంతి, ఇంతి అనగా కూడా స్త్రీయే. అంటే మనకి 6th క్లాస్కి వచ్చేసరికి ఇంతి అనగా అర్థం ఏమిటి అని మనకి ఇచ్చారు. 6thలో ఇంతి, ఈ దగ్గర ఇంతి అనగా అర్థం ఏమిటి అని ఇచ్చారు. అయితే ఇంతి అంటే ఏంటి? స్త్రీ అని. అయితే మనకి పడతి, పొలతి, చూడండి, పడతి, పొలతి కూడా 6thలోనే ఉన్నాయి. నారి కూడా 6thలోనే ఉంది. నెక్స్ట్ అతివ, చానా, నారి. చూడండి, అతివ, చానా, ఈ అతివ, చానా, చానా అనగా అర్థం ఏమిటి? చూడండి, అతి, చానా అంటే స్త్రీ అని. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. వనిత, పడతి, పొలతి, పొలతి అనగా స్త్రీ, అతివ, చానా, నారి. సో ఆన్సర్ ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. చానా అనగా స్త్రీ అని గుర్తుపెట్టుకోండి. ఇంతి అనగా స్త్రీ, స్త్రీ ఇంతి అనేది ప్రకృతి వికృతి కాబట్టి మనకు తెలిసిపోద్ది. స్త్రీ యొక్క వికృతి ఇంతి కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక్క పూట మాత్రమే తినేవారిని ఏమంటారు? ఒక్క పూట మాత్రమే తినేవారిని ఏమంటారు? చెప్పండి, ఆన్సర్ గెస్ చేయగలరా? ఏకభుజిల, ఏకభుక్తుల, అర్ధభుక్తుల, అర్ధభుజిల. ఒక్క పూట మాత్రమే, ఒక్క పూట అన్నారు ఇక్కడ. ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారిని తినేవారిని ఏమంటారంటే ఏకభుక్తులు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కథనము అనగా అర్థం ఏమిటి? కథనము అనగా అర్థం ఏమిటి? కథనము అంటే మనకు 2 దగ్గరలు ఇచ్చారు వీటి యొక్క అర్థాలు. కథనము అనగా యుద్ధము, రణము, సమరము. అలాగే పోరు అనగా యుద్ధమని, పోరాటం అనగా యుద్ధమని మళ్ళీ 6thలోనే ఇంకో దగ్గర పా లెటర్స్ దగ్గర ఉంటుంది చూడండి. పోరు అనగా యుద్ధము, పోరాటం అనగా యుద్ధము. సో కథనము అంటే అర్థం ఏమిటి? యుద్ధము. కథనము అంటే యుద్ధము. సో రణమన్న యుద్ధమే, సమరమన్న యుద్ధమే, పోరు, పోరాటం, వీటన్నింటి యొక్క పేర్లు కూడా యుద్ధమే అర్థం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కథనము అంటే యుద్ధమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కోటీరము. చూడండి, ఇక్కడ కోటీరము వచ్చారు, కానీ మనకి 8th క్లాస్లో ఉంటుందండి. ఇది 6th క్లాస్. 8th క్లాస్కి వచ్చేసరికి కోటరము ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ టీ ఉంటుంది, 8th క్లాస్లో టా ఉంటుంది. అంటే ఇక్కడ టీ ఉంది. కోటీరము, కోటీరము అంటే అర్థము కిరీటము అని. చూడండి, ఇక్కడ టీ ఉంటే ఇక్కడ కూడా రీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కోటీరము, కిరీటము. ఓకేనండి? టీ ఉంటే ఇక్కడ కిరీటము అని గుర్తుపెట్టుకోండి. అయితే కోటరము అంటే అర్థం ఏమిటి? కోటరం అంటే తొర్ర. కోటరం అంటే తొర్ర. చూడండి, కోటరము అనగా మీనింగ్ తొర్ర అని గుర్తుపెట్టుకోండి. అది మనకి 8th క్లాస్లో ఉంది. కోటీరము అనగా కిరీటము. ఓకేనండి? నెక్స్ట్ మీకు తెలుసా కుటీరము? కుటీరము అనగా ఇల్లు. కుటీరము అంటే ఇల్లు లేదా గృహము వస్తుంది. గృహ కాదు, గృహం. కుటీరము అంటే ఇల్లు వస్తుంది. ఈ కుటీరము అనేది మనకి ఏ మీనింగ్స్ దగ్గర లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవసరం లేదు. కానీ కోటీరము, చూడండి, కోటీరము అంటే కిరీటము అని, కోటరము అంటే తొర్రని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద్వీపము. ద్వీపము అనగా అర్థం ఏమిటి? ద్వీపము అనగా అర్థం ఏమిటి? చూడండి, మనకి తెలుసు బాగాన. ద్వీపము అంటే తెలుసు, ద్వీపము, ద్వీపకల్పము తెలుసు. ద్వీపము అంటే 4 వైపులా నీరుతో చుట్టబడినటువంటి భూమి. అండమాన్ నికోబార్ దీవులు ఇలాంటివి ఉన్నాయి కదా, ద్వీపులు అంటాం కదా, అవి ద్వీపంలో అవుతాయి అన్నమాట. 4 వైపులా నీటితో నిండి కప్పి ఉంచేవి ద్వీపములు. మరి ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరుతో ఆక్రమించేసి ఒకవైపు భూభాగం ఉంటుందన్నమాట. అది ద్వీపకల్పం అవుతుంది. మన భారతదేశం ద్వీపకల్పానికి సంబంధించింది. ద్వీపము అన్న దీవులు అన్న ఒకటే. అండమాన్ నికోబార్ దీవులు, ఐలాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వస్తాయి అన్నమాట.
ఇక్కడ ద్వీపము అన్నారు, ద్వీపము అనలేదు, ద్వీపము. ఇక్కడ కొమ్ము దీర్ఘం లేదు. ఇక్కడ ద్వీపము అంటే అర్థము ఏనుగు అని గుర్తుపెట్టుకోండి. ద్వీపము అంటే అర్థం ఏంటండి? ఏనుగు. మీకు టైం వేస్ట్ అవుతుందని గ్రహించొద్దు, దాని యొక్క మీనింగ్కి డిఫరెన్స్ అనేది గ్రహించండి. ద్వీపము అనేటటువంటిది మనకి చూడండి, ద్వీపము అనేది దాని తర్వాతే ఉంది. ద్వీపము తర్వాతే ద్వీపము ఉంది. ద్వీపము అంటే ఏంటండి? 4 వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమి. ద్వీపము అంటే ఏనుగు. ఓకేనండి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీకు రియల్గా ఇంకో క్లారిటీ ఏంటంటే ఏనుగుకి ఇంకో పేరేంటి? గజము, కరి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 1 and 2. నెక్స్ట్ వన్. పుంగవము అనగా అర్థం ఏమిటి? పుంగవం అనగా అర్థం, పుంగవం అనగా ఎద్దు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. భ్రాతృజనం అనగా అర్థం ఏమిటి? భ్రాతృజనం అనగా అర్థం ఏమిటంటే అన్నదమ్ములనే భ్రాతృజనం అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికానిది ఏది? మేను అంటే శరీరము, వదనం అంటే ముఖం, ఫాలము అంటే నొసలు, రూకలు అంటే బియ్యము కాదు, ధనము లేదా సంపద అని మీనింగ్ వస్తుంది. రూకలు అనగా మనకి నూకలు గుర్తొస్తాయి, అందుకే బియ్యం అని ఆప్షన్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఫాలము అంటే మీనింగ్ చూసుకోండి. ఇది 8th క్లాస్లో వస్తుంది. ఫాలము అంటే 7th క్లాస్లో వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. శిశుంప వృక్షము అనగా ఏమిటి? శిశుంప వృక్షము అనగా ఏంటి? ఏ వృక్షం పేరు అని. ఇది కూడా 6th క్లాస్లోనే ఉంది మనకి. దీని ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇరుగుడు చెట్టునే శిశుంప వృక్షం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ధ్వని అని అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఏవి? ధ్వని అని అర్థాన్ని ఇచ్చే పదాలు ఏవి? మనకి ఇక్కడ 7th క్లాస్లోనే ఒక దగ్గర మనకి ఏముందంటే చూడండి, కళ, స్వప్నము అంటే కళ యొక్క మీనింగు స్వప్నము, ధ్వని అని ఇచ్చారండి. కళ యొక్క మీనింగ్ ఏమి ఇచ్చారంటే స్వప్నము, ధ్వని అని ఇచ్చారు. అలాగే నిస్వనము అనగా అర్థం ఏమిటి అంటే ధ్వని అని ఇచ్చారు. నిస్వనము అంటే అర్థము ధ్వని అని ఇచ్చారు. సో మనకి ధ్వని అనే అర్థాన్ని ఇచ్చే పదాలు ఏమవుతాయి? కళ కూడా అవుతుంది, స్వప్నం కూడా అవుతుంది, నిస్వనము కూడా అవుతుంది. ఓకేనండి. నిస్వనము అనగా ధ్వని అనే అర్థము, కళ అనగా స్వప్నము, ధ్వని అనే అర్థము. కళ అనగా స్వప్నము, ధ్వని అనే అర్థము. నిస్వనము అనగా ధ్వని అనే అర్థము. సో మనకి ఇక్కడ ధ్వని అనే అర్థాన్ని ఇచ్చే పదాలు కళ, స్వప్నము, నిస్వనము. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. సరికాని అర్థాన్ని గుర్తించండి. ఇక్కడ సరికానిది ఏది? కొక్కెర అనగా కొంగ. కోకిల్లలు కోకిలలు కాదు, కోకిల్లలు అంటే సమృద్ధి. కుదురు అంటే పాదు, ఆధారం. సో ఈ 3 కూడా రైట్ ఆన్సర్సే. కానీ కర్ణము అనగా అర్థము చెవి. కర్ణము అనగా అర్థము చెవి, ముక్కు అయితే కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి సరికాని అర్థాన్ని గుర్తించాలి. ఇక్కడ చూడండి, చట్టి అంటే నోరు వెడల్పుగా గల మట్టి పాత్ర. చూరు అనగా ఇంటి మీది కప్పు చివరి భాగము. జ్ఞాపకం అంటే దెప్తి, గుర్తు, ఎరుక. సో ఈ 3 రైట్ ఆన్సర్సే. ఇక్కడ సరికాని అర్థం ఏది అంటే ఫాలము అనగా అర్థము నొసలు అని వస్తుంది. ముఖం భాగంలోని నొసలు అనే భాగాన్ని ఫాలము అంటారు. ముఖమైతే కాదు, ముఖము అంటే వదనము అని అర్థం వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్. రోమందము అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెమరు వేయుట. రోమందము అనగా నెమరు వేయుట. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. విపంచి అంటే వీణ. విపంచి అనగా వీణ. వీణులు అనగా చెవులు. చూడండి, కర్ణము అనగా ఇందాక వచ్చింది మనకి. కర్ణము అంటే చెవి అని వచ్చింది. వీణులు అనగా చెవులు. కర్ణము అనగా చెవి, వీణులు అనగా చెవులు. వీవెన అంటే విసనగర్ర. రౌద్రము అంటే కోపం అయితే కాదు, భయానకం లేదా భయంకర అని వస్తుంది. కామ, క్రోధ అని చెప్పేసి మోహ, మద, మాత్సర్యం అని వస్తుంది కదండి. అక్కడ మనకి భయానక అని వస్తుంది మీనింగ్. ఇక్కడ భయంకర, రౌద్రము అంటే భయంకరం. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. చూడండి, ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. మీకు ఒకే బిట్లో మీకు 3-4 అర్థాలను నేను కవర్ చేస్తూ ఇస్తున్నాను ఇక్కడ మీకు. శాబకము అనగా పిల్లి కూన. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇవి.
సాల్వము అనగా డేగా. ఇక్కడ సరికానిది గుర్తించమన్నారు. ఇక్కడ ఇది రైట్ ఆన్సరే. సాల్వము అనగా డేగా. సివ్వంగి అనగా పునుగు పిల్లి అంట. పునుగు పిల్లి కస్తూరి మృగం. సివ్వంగి అనగా పునుగు పిల్లి కస్తూరి మృగం. సూర్యాత్మజ అనగా గోదావరి నది అయితే కాదు. ఏ నది అంటే యమునా నది. సూర్యాత్మజ అంటే యమునా నది. అర్థమైందండి? సూర్యాత్మజ అనేది ఇక్కడ కాదు. సూర్యాత్మజ అనగా యమునా నది. గోదావరి నది యొక్క మరొక పేరు గౌతమి నది. 8th క్లాస్లో మనకు వస్తుంది. ఆంధ్ర వైభవం పాఠంలో మనకి 8th క్లాస్లో వస్తుంది గోదావరి నది గౌతమి అని. ఇక్కడ సూర్యాత్మజ అంటే యమునా నది. నెక్స్ట్ వన్, తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవాడు ఎవరు? ఇది వ్యుత్పత్తి అర్థము. ఇది వ్యుత్పత్తి అర్థము. అయితే మనకి అర్థాల్లోనే ఇచ్చారు. అర్థాల్లోనే మనకి కొన్ని దగ్గరలో పర్యాయ పదాలు ఉండొచ్చు, కొన్ని దగ్గరలో మనకి నానార్థం ఉండొచ్చు, కొన్ని దగ్గరలో మనకి వ్యుత్పత్తార్థం కూడా ఉండొచ్చు. తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఎవరు? యాచకుడన్నా భిక్షగాడే. చూడు, తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవాడు కూడా భిక్షగాడు అంటే అతిథి అనమాట. యాచకుడన్న భిక్షగాడు, భిక్షగాడన్న భిక్షగాడు, మాధుకరుడు అనగా భిక్షగాడే. ఇది తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవారు అతిథి. ఓకేనండి? నెక్స్ట్ వన్, మాధుకర వృత్తి. అయితే తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవారు అతిథి. అయితే మనకి భిక్షగాడి దగ్గర మనకి 6th క్లాస్లోనే మనకు ఒకటి ఇచ్చారు, యాచకులు అనగా భిక్షకులు అని. అక్కడ మనకి భిక్షకులు అని ఇచ్చారు. కానీ 8th వచ్చేసరికి మనకి మాధుకరం అని ఇచ్చారు. మాధుకరం అంటే భిక్షావృత్తి. మాధుకరం అంటే భిక్షావృత్తి. అంటే తేనెటీగలను పోలుతుందంట. అది భిక్షావృత్తి అనేది తేనెటీగలను పోలినది. తుమ్మెద ప్రతి పువ్వు నుంచి తేనె సేకరించుకుంటున్నట్లుగా ప్రతి ఇంటి నుండి భిక్షం తీసుకునేటటువంటి విధానాన్నే మాధుకరం అంటారంట. సో ఇటువంటి మాధుకర వృత్తి ఎవరిదండి? భిక్షాటన చేసేవాళ్ళది, భిక్షగాలుది, యాచకులది. అటువంటి వృత్తి అనేది ఎవరిని పోలి ఉంటుంది? తేనెటీగ లేదా తుమ్మెదను పోలి ఉంటుంది. ఇది మనకి మీనింగ్స్లోనే 8th క్లాస్లో ఉంది. మాధుకరం అనగా అర్థం ఏమిటి? భిక్షావృత్తి. మాధుకరం అంటే భిక్షావృత్తి. ఆ భిక్షావృత్తి అనేది తేనెటీగ లేదా తుమ్మెదను పోలి ఉంటుంది. ఓకేనండి? నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన అర్థాన్ని గుర్తించండి. సరి అయిన అర్థము. ఇక్కడ సరి అయినా కాదు, సరి కాని అని పెట్టుకోండమ్మా. రియల్లీ సారీ, సరి కాని అర్థాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, మీకు ఒక సిమిలర్ మీనింగ్స్ అనేవి చూపిస్తున్నాను. అనిలము అన్న అనిలంబు అన్న గాలి అవుతుంది. అనిలంబు అన్న గాలి. ఓకేనండి? అనలము లేదా అనలుడు. చూడండి, అనలము లేదా అన్నా వచ్చిందనుకోండి, అనలము లేదా అనలుడు అనేటటువంటిది వచ్చిందనుకోండి, మీకు అది ఆన్సరు అగ్ని. అనిలంబు అని వస్తే గాలి, నీ వస్తే లీ అని గుర్తుపెట్టుకోండి. అనలము వస్తే అగ్ని. ఓకేనండి? నెక్స్ట్, ఇంగలము అన్నా కానీ అగ్నే. ఇది మనకి 8th క్లాస్లో వస్తుంది. ఇంగలము అనేటటువంటిది 8th క్లాస్లో వస్తుంది. ఇంగలము అనేది మనకి 8th క్లాస్లో వస్తుంది. అనిలంబు గాలి అనేటటువంటిది మనకి 7th క్లాస్లో వస్తుంది. 7th కాదు, 6th క్లాస్లో వస్తుంది అనుకుంటా. 8th కానీ వస్తుంది. 8th క్లాస్లో వచ్చిందమ్మా. 8th క్లాస్లో మనకి ఇంగలము అనగా అనలము ఈ రెండు కూడా 8th క్లాస్లోనే వచ్చాయి. ఈ అనలము అనేది గాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. సో మనకి ఇక్కడ సరికానిది ఏదండి? ఇనుడు అంటే భూమి కాదు, సూర్యుడు. ఇనుడు అంటే సూర్యుడు. నెక్స్ట్ వన్, కరతామలకం అనగానేమి? కరతామలకం అనగా అర్థం ఏమిటి అంటే, ఇది అరచేతిలో ఉన్న ఉసిరిగాయ, తేలికగా సాధ్యమయ్యేది, మిక్కిలి స్పష్టమైనది. ఈ 3 అర్థాలని ఇస్తుందండి. అరచేతిలోని ఉసిరిగాయని, చేతిలోని కాదు అరచేతిలోని ఉసిరిగాయ, తేలికగా సాధ్యమయ్యేది, మిక్కిలి స్పష్టమైనది అనేటటువంటి అర్థాలు వస్తాయన్నమాట. సో పైవన్నీ సరి అయినది. నెక్స్ట్ వన్, మనకి కాకతాళీయం. చూడండి, కాకతాళీయం అనేటటువంటిది ఇంకొకటి ఇచ్చారు. కాకతాళీయం అనేటటువంటిది అంటే కాకి వ్రాలగా తాడిపండు పడిన విధమాట. అది హఠాత్తుగా జరగడాన్ని మనం కాకతాళీయం అంటారు. ఇది ఒక జాతీయం. ఓకేనండి? నెక్స్ట్ వన్, ఇది కూడా జాతీయమే. కరతామలకం అనేది కూడా జాతీయమే. నెక్స్ట్ వన్, కిటి అనగా అర్థం ఏమిటి? మనకి సాబకం అంటే పిల్లికోనని, సాల్వం అంటే డేగ అని మనకు వచ్చాయి. ఇక్కడ కిటి అనగా అర్థం ఏమిటి? కిటి అంటే పంది. అలాగే పందికి గల ఇంకో పేర్లు సూకరము, వరాహము.
సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. కాకపోతే కిటి అంటే పంది అని మెయిన్ గుర్తుపెట్టుకోండి. సూకరము, వరాహము ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూడండి. తబిసిపట్టు అంటే అర్థం ఏమిటి? తబిసిపట్టు అంటే అర్థం ఏమిటి? తపస్సు చేసేటటువంటి పక్షికి తబిసిపట్టు అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి. క్రింది వల్ల సరికానిది ఏది? గజము అంటే ఏనుగండి, రైట్ ఆన్సర్. గజి అంటే ఆడ ఏనుగు, మగది కాదు, గజి అంటే ఆడ ఏనుగు. భద్రగజము అంటే పట్టపు ఏనుగు. ఇవన్నీ కూడా మనకి ఇతరతరలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. 8th క్లాస్లోనే గజి దగ్గర ఆడ ఏనుగు ఇచ్చారు. అలాగే మనకి భద్రగజము అనేటటువంటిది దగ్గర ఉంటుంది. పట్టపు ఏనుగు, భద్రగజము అంటే పట్టపు ఏనుగు, గజి అంటే ఆడ ఏనుగు. సో గౌతమి నది అంటే ఏ నది అని చెప్పుకున్నాం? గోదావరి నది. యమునా నది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సూర్యాత్మజ అంటే యమునా నది. సో ఇక్కడ సరికానిది ఏదండి? గౌతమి అనేది సరికాదనమాట, గోదావరి నది కాబట్టి. నెక్స్ట్ వన్ సూనృతము అంటే అర్థం ఏమిటి? సూనృతము అంటే ప్రియమైన మాట, సత్యమైన మాట. సో పై రెండు కూడా సరి అయినవి. ఇప్పుడు మరి కొన్ని మనం అర్థాలు అనేవి ఒకసారి చూసేద్దాము, ఫాస్ట్గా చూద్దాం. చూడండి, ఏవైనా సిమిలర్గా వచ్చినప్పుడు మీకు ఏ క్లాస్లో ఏమున్నాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంకె అంటే వసమని మెయిన్ ఇంపార్టెంట్ అయిన మీనింగ్సే నేను రాశాను. అంబుది అంటే సముద్రము, అబ్ది సాగరము, జలది పాతోది మున్నీరు. అతుల అంటే సాటి లేని. అశ్వము అంటే గుర్రము. చూడండి కొన్ని పేర్లు మనకు వస్తున్నాయి. శాపకం అంటే పిల్లి అని, అలాగే పిల్లి కోన శాపకం అంటే పిల్లి కోన, కిటి అంటే పంది, ఇలాంటివి వచ్చాయి కదండి, అలాంటివి గుర్తుపెట్టుకోండి. శాల్వం అంటే డేగ, ఇక్కడ అశ్వం అంటే గుర్రం, అసువులు అంటే ప్రాణాలు, ఆచరణ అంటే నిత్య జీవితంలో అమలు చేయడం, మరియు నడత అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. స్త్రీకి ఇంతి వనిత పడతి పొలతి అతివ చానా నారి. చూడండి అక్కడ ఏ క్లాస్లో ఇచ్చారనేది కూడా మేము తీసుకొని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఉచ్చు అంటే పక్షులు మొదలైన వాటిని పట్టడానికి వాడేది, ఉరి. ఉత్తరీయం అంటే కండువ. దాన్నే మనం పై మీద గల ఉత్తరీయం అంటారు కదండి. పై మీద మనకి కండువ వేస్తారు కదా, తవలు అంటాం కదండి, దాన్నే అక్కడ ఉత్తరీయం అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే తువ్వాలని తుండుగొడ్డ అని మనకి 8th క్లాస్లో ఇచ్చారు. ఇది 6th క్లాస్లో ఉత్తరీయం కండువ అని ఇచ్చారు. తువ్వాలు తుండుగొడ్డ అని మనకి 7th క్లాస్లో ఇచ్చారు. ఉదకం అంటే నీరు, సలిలము, జలము. ఏకభుక్తులు అంటే ఒక పూట మాత్రమే తినేవారు. నెక్స్ట్ వన్ ఎలిమి అంటే సంతోషం. కథనము అంటే యుద్ధము, రణము, సమరము, పోరు, పోరాటం. కపి అంటే కోతి. చూడండి ఇలాంటి జంతువుల పేర్లు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ కాడు అంటే శ్మశానము, కావలంటే రక్షణ, కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు, కేరింత అంటే నవ్వు, సంతోషంతో చేసేటటువంటి ధ్వనిని కూడా కేరింత అంటారంట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్రెడీ మీకు మీనింగ్స్లో ఇచ్చాను. కోటీరము అంటే కిరీటము, టీ అని వస్తే రీ అని గుర్తుపెట్టుకోండి. క్వాటరము అంటే తొర్ర. కోమలి అంటే అందమైన స్త్రీ. గిరాకీ అంటే ఎక్కువ గిరాకీ ఉందంటే ఎక్కువ వెల ఎక్కువ ఉండడము. అలాగే కొనుగోలుదారులు కూడా ఎక్కువ ఆసక్తి చూపినా సరే ఎక్కువ గిరాకీ ఉందని చెప్తారు. నెక్స్ట్ చారెడు అంటే మనం ఇలా చెయ్యి ఉంచుతాం కదండి, అరచెయ్యిని ఉంచుతాము, కొద్దిగా చెయ్యి ఉంచినప్పుడు ఏర్పడే పరిమాణాన్ని చారెడు అంటారు. అలాగే చేతిలో పట్టినన్ని అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది చారెడు అని. నెక్స్ట్ వన్ చిక్కము అంటే తీగలతో అల్లి పశువుల మూతికి కట్టి తగిలించేటటువంటి బుట్టనే చిక్కము అంటారు. జాగృతి అంటే మేలుకోవడం. జాగృతి అంటే మేలుకోనుట. ఇది ఆల్రెడీ మనకి 3rd to 5th మధ్యలో వస్తుంది. డెందము అంటే హృదయము. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. డెందము, హృదయము, ఎడద అనేటటువంటి మీనింగ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ డెందము. ఓకేనండి. తనూభవుడు అంటే కుమారుడు. అలాగే మనకి 8th క్లాస్లో తనయుడు అని ఉందన్నమాట. తనయుడు నందనుడు కుమారుడు తనూభవుడు. ఓకేనండి. దత్త అంటే ఇవ్వబడిన, దత్త సారాంశము లేదా లెక్కని మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్నే దత్త అంటారు. ఇవ్వబడిన అని వస్తుందన్నమాట. ఇవ్వబడినటువంటి దత్త సారాంశము దత్త అని చెప్పేసి అంటాం. ధనుజులు అంటే రాక్షసులు అండి. ధనుజులు అంటే ఎవరు? రాక్షసులు. ధనుజులు అంటే రాక్షసులు. నెక్స్ట్ వన్ ద్వీపము మోస్ట్ ఇంపార్టెంట్. ద్వీపము అంటే ఏనుగు, దానికి ఇంకో పేరేంటి? కరి, గజము. ఇవి అదర్ క్లాసుల్లో వచ్చాయి. కరి అనగా ఏనుగు, గజము అనగా ఏనుగు. గజ్జి అంటే ఆడ ఏనుగు. అలాగే భద్రగజము అంటే పట్టపు ఏనుగు, ఆల్రెడీ చెప్పుకున్నాం. ద్వీపము, ఇక్కడ దీపము కాదు ద్వీపము. ద్వీపం అంటే 4 వైపులా నీటితో కప్పబడినటువంటి ప్రాంతము. ద్వీపకల్పం అయితే 3 వైపులా, మనకు తెలిసిందే, సోషల్లో వస్తుంది. దేదీప్యమానం అంటే ప్రకాశవంతము. ఇది డూడు బస్వన్న పాఠంలో వస్తుంది. నిర్దేశము అంటే ఆజ్ఞ. నెక్స్ట్ వన్ నెమ్మి అంటే ప్రేమ, క్షేమము. ప్రేమ మరియు క్షేమాన్ని నెమ్మి అంటారు. నెరిగురి అంటే సరి అయిన లక్ష్యం.
నిరిగురి అంటే సరి అయిన లక్ష్యం. పరవ అంటే ప్రవాహము. పరవ అంటే ప్రవాహము. జాలు అనగా ప్రవాహము. ఇది జాలు అనేది 5th క్లాస్లో వస్తుంది మనకి. ఇది మనకి 6th క్లాస్లో వచ్చింది. ఇక్కడ పరవ అనగా ప్రవాహం అనేది 6లో వచ్చింది. జాలు అంటే ప్రవాహం అనేది 5thలో వస్తుంది. పాటు అంటే ఆపద. పాతకము అంటే పాపము. పుంగవం అంటే ఎద్దు. చూడండి, పుంగవం అంటే ఎద్దు. పుంగవం అంటే ఎద్దు. నెక్స్ట్ వన్ ప్రతితం. ప్రతితం అంటే ప్రఖ్యాతి నొందినది. చూడండి, భాతృజనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నదమ్ములని. మదత్రయం. మదం అంటే గర్వము లేదా అహంకారం. త్రయం అంటే 3. గర్వము లేదా అహంకారానికి సంబంధించిన 3 ఏంటి అంటే విద్యా గర్వము, ధన గర్వము, కుల గర్వము. విద్య ఉందనేటటువంటి గర్వము, ధనం ఉందనేటటువంటి గర్వము, నేను మంచి గొప్ప కులంలో పుట్టాననేటటువంటి గర్వము. 3 రకాల గర్వాలని మదత్రయం అంటారు. మదం అంటే గర్వము, అహంకారము. అహంకారం అనేటటువంటిది అదర్ క్లాస్లో మనకుంది. అహంకారం అన్నా గర్వమే. నెక్స్ట్ మిన్నక అంటే ఓరక ప్రయత్నము. మిన్నక అంటే ఓరక ప్రయత్నము. అయితే మనకి 7th వచ్చేసరికి ఇది 6th క్లాస్లో మిన్నక ఓరక ప్రయత్నము అని ఇచ్చారు. 7th వచ్చేసరికి ఇది ఉందండి. 7th వచ్చేసరికి మనకి రిత్త అనేటటువంటిది ఉంది. రిత్త దాని మీనింగ్లో ఓరక అనేటటువంటి అర్థం ఉంది. రిత్త అంటే వట్టి కళ్ళ ఊరక. వట్టి కళ్ళ ఊరక. కళ్ళ అంటే అబద్ధం, ఇంకో మీనింగ్ అది పక్కన పెట్టండి. మిన్నక అంటే ఊరక అప్రయత్నం. అలాగే రిత్త అంటే వట్టి కళ్ళ ఊరక. అర్థమైందండి. నెక్స్ట్ వన్ మమకారము. మమకారము అంటే ప్రేమ అనేటటువంటి ఒక మీనింగు. నాది అనేటటువంటి భావాన్ని కూడా మమకారం అంటారంట. నెక్స్ట్ వన్ మున్నీరు అంటే సముద్రము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ముల్లే. ముల్లే ముల్లే అంటే ధనము లేదా మూట అంట. ముల్లే అంటే ధనము లేదా మూట. మేను అంటే శరీరము. చూడండి, ఇక్కడ మనకి సిమిలర్గా ఉన్నవి. మేను అంటే శరీరము, వదనము అంటే ముఖము, ఫాలము అంటే నొసలు. ఫాలం అనేది 7thలో వచ్చింది. నెక్స్ట్ వన్ మోలీలు. ఇది కూడా డూడి బసవన్న పాఠంలో వస్తుంది. మోడీలు అంటే రీతి లేదా తరగతి. ఎద్దుతో మోలీలు వేయిస్తారనమాట. అక్కడ మోలీలు వేయించడం జరుగుతుంది ఎద్దుతో. అది అంటే గంగిరెద్దుతో. ఆ మోలీని ఏమంటారంటే ఒక రకమైన రీతి. అది ఎటువంటి ఆటలు ఎటువంటి చేష్టలు చేస్తుందో అవన్నింటినీ కూడా మోలీలు అంటారు. సో రీతి, భంగిమ, తరగతి అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ యాచకులు. యాచకులు అంటే భిక్షగారు, భిక్షకులు. యాచకులు అంటే భిక్షకులు. అయితే మనకి 8th క్లాస్కి వచ్చేసరికి దీనికి సిమిలర్గా ఉన్నది ఒకటి వచ్చింది మనకి. అందుకే నేను మళ్ళీ మీకు ఇక్కడ రివిజన్ చేశాను. దీన్ని 2 సార్లు చదవడం వల్ల మీకు గుర్తుంటుంది. యాచకులు అంటే భిక్షకులు. అయితే మాధుకరం. మాకి దీర్ఘమమ్మ. మాధుకరం అంటే భిక్షావృత్తి. తేనెటీగను పోలుతుందంట. భిక్షావృత్తి అనేది తేనెటీగను పోలింది. తుమ్మెద ప్రతి పువ్వు నుంచి తేనె సేకరించినట్లు ప్రతి ఇంటి నుండి భిక్ష తీసుకునేటటువంటి విధానాన్నే మాధుకరం అని చెప్పబడుతుందంట. అర్థమైందమ్మా? సో ఇక్కడ మాధుకర వృత్తి అనేది తేనెటీగ లేదా తుమ్మిదిని పోలిందనమాట. నెక్స్ట్ వన్ రూకలు. రూకలు అనగా ధనం. లేసు అంటే సులభం అంట. లేసు అంటే సులభము. వ్రాత. వ్రాత అంటే సమూహము. వ్రాత మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, సమూహము అనడానికి ఇంకొక మీనింగ్ కూడా మనకి ఎక్కడో వస్తుంది. ఇగోండి, నెక్స్ట్ వన్ ఉంది సంఘాతము. సంఘాతం అంటే సమూహము, గట్టి దెబ్బ. సంఘాతము అంటే సమూహము, గట్టి దెబ్బ అనే మీనింగ్ వచ్చింది. అక్కడ మనకి వ్రాత అంటే సమూహము అని వచ్చింది. అర్థమైందండి. నెక్స్ట్ వన్ విదూతము. విదూతము అంటే కంపించబడినది. విదూతము అంటే కంపించుట. విదూతము అంటే కంపించబడినది. ఈ వీడియో కనుక మీరు 2 సార్లు చూసారంటే మీకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. వెరచు అంటే భయపడడం. వెరచు అంటే భయపడడం. మనకి రౌద్రం అంటే భయానకం అని వచ్చింది. భయంకర లేదా భయానకం. ఇక్కడ వెరచు అంటే భయపడడం. అక్కడ భయపడడం, ఇక్కడ భయకర వచ్చింది. వైరము అంటే శత్రుత్వం. వైరి అంటే శత్రువు. వైరము అంటే శత్రుత్వం, వైరి అంటే శత్రువు. నెక్స్ట్ వన్ శిశుంపావృక్షము. శిశుంపావృక్షం అంటే ఇరుగుడు చెట్టు. సుంబత్ అంటే ప్రకాశించే. సుంబత్ అంటే ప్రకాశించడం. మనకి ప్రకాశించినది అనేటటువంటి మీనింగ్ ఆల్రెడీ మనకు వచ్చింది. డూడు బసవన్న పాఠంలో ఉంటుంది అనమాట. అది డూడు బసవన్న పాఠంలో ఉంటుంది. ప్రకాశించే అనేటటువంటి అర్థం వచ్చింది ఆల్రెడీ మనకి. అంటే దేదీప్యమానము అంటే ప్రకాశవంతము అని. సుంబత్ అంటే ప్రకాశించే. సుంబత్ అంటే ప్రకాశించే. నెక్స్ట్ వన్ సంప్రదానము అంటే గతం నుండి పాటిస్తూ వస్తున్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఆచారం. ఇక్కడ గతం నుండి అనమాట. గతం నుండి పాటిస్తూ వస్తున్నటువంటి నిర్దిష్ట ఆచారాన్ని సంప్రదాయం అంటారు. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, నాగరికతని సంస్కృతి అంటారు. నెక్స్ట్ వన్ సత్ కవి. సత్ అంటే మంచి అని, కవి అంటే కవి, మంచి కవి. సత్ అంటే మంచి కదా. సన్నుతి అంటే పొగడత. నెక్స్ట్ వన్ సాధిక అంటే సారథ్యం. సుంత. సుంత అంటే కొంచెం. సుంత అంటే కొంచెం. సాధిక అంటే సారథ్యం. సువర్ణం అంటే బంగారము, పసిడి, కనకము, మేలిమి, పొత్తడి. బంగారము, పసిడి, కనకము, మేలిమి, పొత్తడి. స్ఫూర్తి అంటే స్ఫురణము, ప్రకాశము. చూడండి,
ప్రకాశం, దేదీప్యమానం అంటే ప్రకాశవంతం. ఇక్కడ మనకు వచ్చింది ప్రకాశం అని వస్తుంది, ప్రకాశించే. సుంబత్ అంటే ప్రకాశించే. అలాగే స్ఫూర్తి అంటే స్ఫురణము, ప్రకాశము. నెక్స్ట్ వన్, హితుడు అంటే ఎవరు? మేలు కోరేవాడు. హితం అంటే మేలు కాబట్టి హితుడు అంటే మేలు కోరేవాడు. నెక్స్ట్ 6 కంప్లీట్. 7th అంకుశం. అంకుశము అంటే అక్కడ 6th మనకి ఫస్ట్ది ఏమొచ్చిందంటే అంకె వచ్చింది. అంకె అంటే వశం. అంకె అంటే వశం. అంకుశము. అంకుశము అంటే అడ్డు, ఆటంకం. అడ్డు ఆటంకాన్ని అంకుశము అంటారు. అడ్డు ఆటంకము. అయితే అంకురం అంటే ఏంటి? అంకురము అంటే ఏంటి అనేది మనకి 8th క్లాస్లో ఉంది. ఇక్కడ అంకుశము, ఇది అంకురము. అంకురము అంటే మొగ్గ తొడుగు. అంకురం అంటే మొలక అంటాం కదండి, అలాగా అంకురము అంటే మొలక వస్తుంది మీనింగ్ కూడా, కానీ ఇక్కడ మనకి మొగ్గ తొడుగు అని ఇచ్చారు. అకంఠితము. అకంఠితము అంటే స్థిరము. ఈ 7th క్లాస్లో అంకుశం వస్తే 8th క్లాస్లో అంకురం వచ్చింది. అకంఠితము అంటే స్థిరము అని. ఉజ్జీవము అంటే బ్రతుకు, చైతన్యము. ఉజ్జీవము అంటే బ్రతుకు, చైతన్యము. కంచె. కంచె అంటే గడ్డిబీడు, పొద. కంచె అంటే గడ్డిబీడు, పొద. కుదుపును అంటే మంద, సమూహము. సమూహము, మంద. మనకి సమూహం అనే వర్డ్కి ఆల్రెడీ మనకు వచ్చాయి చూడండి. సమూహం అనేటటువంటి మీనింగ్ చూడండి. సంఘాతము అంటే సమూహం అని వచ్చింది. అలాగే మనకి ఇక్కడ వ్రాత చూసారా, చూడండి, వ్రాత అంటే సమూహం అని వచ్చింది. అలాగే మనకి సంఘాతము. సంఘాతము అంటే సమూహం అని వచ్చింది. సమూహంకి చూడండి, వ్రాత, సంఘాతము అంటే సమూహం అని వచ్చింది. అలాగే ఇక్కడ మనకు చూడండి కుదుపులు, కదుపులు. కదుపులు. కదుపులు అంటే మంద, సమూహము అని వచ్చింది. అయితే మనకి ఇక్కడ చూడండి. అలాగే గణం. గణం అంటే గుంపు, సమూహము అని వచ్చింది. బృందము అన్న సమూహమే. ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి. వ్రాత, సంఘాతము, కదుపులు, గణము, బృందము. ఇన్ని రకాల పేర్లు వచ్చాయన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ కర్కసము. కర్కసము అంటే అర్థం ఏంటంటే కఠినము అని. కర్కసము అంటే అర్థం కఠినము అని. నెక్స్ట్ వన్ చూడండి. కర్ణము అంటే చెవి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బిట్లో ఇచ్చాం. కళ అంటే స్వప్నము, ధ్వని. ఇది కూడా బిట్లో ఇచ్చాను, నిశ్వాసము, ధ్వని అని. కింకిని. కింకిని అంటే గజ్జె, చిరుగంట. కుదురు. కుదురు అంటే పాదు, ఆధారం. పాదు, ఆధారం. ఇది కూడా ఇచ్చాను. కులము అంటే వంశము, తెగ. కొక్కెర, కొంగ. కోకిళ్ళలు, సమృద్ధి. గగనము, ఆకాశము, మిన్ను. నెక్స్ట్ వన్ గణము అంటే గుంపు, సమూహము. ఆల్రెడీ అక్కడ మనకి ఇచ్చాను, గణము కదుపు దగ్గర. చట్టి. చట్టి అంటే మనం బిట్లో ఇచ్చుకున్నాం, నోరు వెడల్పుగా గల మట్టి పాత్ర. చూరు అంటే ఇంటి మీద కప్పు చివర. జ్ఞాపకం అంటే దెప్తి, గుర్తు, ఎరుక. ఇవి ఆల్రెడీ ఇచ్చాను మీకు. తత్వరత అంటే ఆసక్తి. తత్వరత అంటే ఆసక్తి. నెక్స్ట్ వన్ దమనము అంటే అణుచుట. దమనంలోనికి పంపించేస్తాం మనకి ఏవైనా నచ్చనివి ఏవైనా ఉంటే సైకాలజీ ప్రకారం, రక్షణ తంత్రాలు భాగంగా. దమనము అంటే అణిచిపెట్టేయడం, అణిచేయడం. దహనుడు అంటే అగ్ని. అగ్నికి ఇంకో పేరేంటి? అనలము. నా అనలము అంటే అగ్ని. అనలుడు అన్న ఇంగలము. అనలము, ఇంగలము అంటే అగ్ని. చూడండి, ఆ వచ్చింది అంటే నా వస్తుంది. ఇందులో నకారంలో ఏముంది? ఆయే కదా ఉంది. నకారంలో మనకి వచ్చేది ఉందండి, ఆ ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి. అనలము, అనలంలో అకారం ఉంది కాబట్టి అగ్ని అని గుర్తుపెట్టుకోండి. ఇంగలము అన్న అగ్నే. అయితే అనిలము, అనిలుడు అంటే గాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ దళము అంటే సైన్యము, సేన. దిగంతాలు అంటే దిక్కులు చివర. దేవేసినట్టు అంటే తిప్పినట్లు. నెక్స్ట్ వన్ నాల్గడలు. నాల్గడలు అంటే 4 దిక్కులు. నాల్గడలు అంటే 4 దిక్కులు. నెక్స్ట్ వన్ నెరసు అంటే మొక్కలు. నెరసు అంటే మొక్కలు. పరవశం అంటే తను తాను మర్చిపోవడం. పరువు. పరువు అంటే వ్యాపించడం. పరువు అంటే వ్యాపించడం. పరువు యొక్క రూపాంతరం అని ఇచ్చారు అక్కడ మనకి. ప్రళయం అంటే భూమిపై ప్రాణులు నశించేటటువంటి కాలము. ఇది వ్యుత్పత్తి అర్థం వస్తుంది. భూమిపై ప్రాణులు నశించేటటువంటి కాలము ఏది? కింద దానిలో ఆప్షన్స్లో మనకి ఇస్తారు. భూమిపై ప్రాణులు నశించేటటువంటి కాలము ఏది అంటే ప్రళయము. ఓకేనండి. నశించే కాలం అంటే పూర్తి నాశనం అయిపోవడం, ప్రళయం అంటారు దాన్ని. వ్యుత్పత్తి అర్థం కింద ఇస్తారు. ఫాలము. ఫాలం అంటే నొసలు, ఆల్రెడీ చెప్పాను మీకు. బీడు పనికిరాని, వ్యర్థము. మార్దవం మృదుత్వం. నెక్స్ట్ వన్ రిత్త, ఒట్టి, కల్లా, ఊరక. మీకు అక్కడ ఊరక, మిన్నక అని ఇచ్చారు కదండి, అక్కడ మీకు ఇచ్చాను. మీకు ఊరక, మిన్నక అనేటటువంటి వర్డ్ వచ్చింది కదండి, అక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. మిన్నక అంటే ఊరక ప్రయత్నం దగ్గర, రిత్త, ఒట్టి, కల్లా, ఊరక. ఇక్కడ మనకు ఊరక వచ్చిందని చెప్పేసి ఇచ్చాను. రౌద్రం అంటే భయంకర. రోమందం అంటే నెమరవేయడం, బిట్లో చెప్పుకున్నాం. వాడ అంటే వీధి, ఇళ్ళ వరస. నెక్స్ట్ వన్
చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ వాసన. వాసన అంటే ఇలాంటి మీనింగ్లు ఉంటాయని మనం అర్థం చేసుకోం. వాసన అంటే సంస్కారం అంట, అనుభూతి అంట. వాసన అంటే సంస్కారము, అనుభూతి అంట. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. నెక్స్ట్ వన్ విపంచి అంటే వీణ, వీణులు చెవులు, వీవెన విసనగర్ర. ఇవి మనం బిట్లో చెప్పాను. విపంచి వీణ, వీణులు చెవులు, వీవెన విసనగర్ర. వైనలికుడు అనాది. వైనలికుడు అంటే వేణువుతో జీవించేవాడు. ఇది వ్యుత్పత్తార్థం కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. వేణువుతో జీవించేవాడు ఎవరు? వైనలికుడు. కింద మనకి రాఘవుడు, రాముడు, కృష్ణుడు అలా ఇచ్చేస్తారు. వైనలికుడు వేణువుతో జీవించేవాడు. వేణు అనగానే మనకి కృష్ణుడు గుర్తొస్తాడు. సో వైనలికుడు మీనింగ్ కృష్ణుడు అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. వైనలికుడు కానీ మనకి వ్యుత్పత్తార్థంలో దానికి సంబంధించిన పదాన్ని మాత్రమే మనం పెట్టాలి. కృష్ణుడు పెట్టకూడదు. కృష్ణుడికి ఇంకా వేరే వ్యుత్పత్తార్థం ఉందేమో. ఓకేనండి. వేణువుతో మీనింగ్ వచ్చేటటువంటిది వైనలికుడు అనేదే మనం ఆప్షన్స్లో పెట్టాలి. నెక్స్ట్ వన్ శాబకం అంటే పిల్లి కోన, సాల్వం అంటే డేగ, శివ్వంగి అంటే పునుగు పిల్లి, కస్తూరి మృగం. సంకల్పం అంటే కోరిక, చేయాలనే ఆలోచన. సారే అంటే కుమ్మరి చక్రం తెలుసు కదండి. సారెకు అంటే కుమ్మరి చక్రం అని. నెక్స్ట్ వన్ స్వాదు అంటే ఇంపైన మధురమైన. సుమా అంటే చూడిమి అని అర్థం అంట. సూర్యాత్మజ అంటే యమునా నది. ఇక్కడ మనకి 7th వచ్చింది సూర్యాత్మజ యమునా నది. గౌతమి అంటే గోదావరి నది. అది 8th క్లాస్లో వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 8th క్లాస్కి స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే మీకు చాలా లెందీ అయిపోయింది, కాకపోతే వివరంగా నేర్చుకుంటారని వివరంగా చెప్పడం జరుగుతుంది. అంచితం అంటే పూజింపబడినది అని అర్థం. అంచితము చూడండి. అంకె అనేటటువంటిది వసం అనేది 6th వచ్చింది. అంకురము అనేటటువంటి వర్డ్ మనకి అంకురము, అంకుశము వచ్చాయి. అంకుశము అనేటటువంటిది మనకి 7th వచ్చింది. అంకుశం అంటే అడ్డు, ఆటంకం అని. అంకురం అంటే మొగ్గతొడుగు. అంకురం అంటే మొలక అని కూడా మనం చెప్పుకున్నాము, కాకపోతే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏది ఇస్తే అదే మొగ్గతొడుగు. ఓకేనండి. ఎటు చూడండి. అంబారి అంటే ఏనుగు మీద పరుపు. చూడండి. గజము అంటే ఏనుగు, గజి అంటే ఆడ ఏనుగు. అలాగే మీకు ఇంకోటి చెప్పాను, భద్రగజము అంటే పట్టపు ఏనుగు. అలాగే చూడండి, ఇక్కడే మనకు అన్నీ రాసుకున్నాం కూడా. అంబారి అంటే ఏనుగు మీద ఉండేటటువంటి పరుపుని అంబారి అంటారంట. ఏనుగు సంబంధించినవన్నీ ఒక దగ్గర మనకు వచ్చేసాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ అగడత అంటే కందకం. అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం. అతిథి అంటే తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని అతిథి అంటారు. అవగుడు అంటే పుణ్యాత్ముడు. చూడండి. అవగుడు అంటే పుణ్యాత్ముడు. ఈ అతిథి అనేది కూడా వ్యుత్పత్తార్థము. తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవాడు ఎవరనేది వ్యుత్పత్తార్థాల్లో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ అనిలంబు. నీ వచ్చింది అక్కడ. నాలోని ఆ వస్తే మీకు అగ్ని అని పెట్టుకోమన్నాను. నాలో ఇక్కడ నీ వచ్చింది కాబట్టి ఇది గాలి. లీ అని గుర్తుపెట్టుకోండి. గాలి. గాడ్పు అన్న గాలి. ఇక్కడ మనకి అనలము అంటే అగ్ని అని చూడండి. ఇక్కడ మన అనిలము లేదా అనిలము అంటే గాలి. అనలము అంటే అగ్ని లేదా ఈతో మీకు చెప్పాను కదా ఇంతకుముందు. ఇంగలము అన్నా సరే మనకి అగ్నే వస్తుంది. అనలము ఇంగలము అనేటటువంటిది అగ్ని వస్తుంది. నెక్స్ట్ అమరుడు అంటే మరణం లేనివాడు. ఇది వ్యుత్పత్తార్థమే. మరణం లేనివాడు అమరుడు. నెక్స్ట్ వన్ అరచి అంటే విచారించి. నెక్స్ట్ అల్లన అంటే మెల్లగా. ఆగామి అంటే రాబోయే. ఆసువు అంటే వేగం కలిగింది. ఆసువు అంటే వేగం కలది. ఈ మూడు కూడా ఒకసారి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అల్లనంటే వేగంగా, ఆగామి రాబోయే, ఆసువు అంటే వేగం కలది. నెక్స్ట్ వన్ ఇంగలము అంటే అగ్ని. ఇనుడు అంటే సూర్యుడు. ఉపలము అంటే రాయి. ఉల్లము అంటే మనస్సు. ఉల్క అంటే నిప్పు కణము. కదలి అంటే అరటి. కదలీపాకము అంటారు. అంటే సాహిత్యంలో వస్తాయి మనకి. నారికేల పాకము, కదలీపాకము అంటే ఆ పద్యాలంట. కదలీపాకం అంటే కదలి తినేటప్పుడు ఎంత అరటిపండు తొక్క తీసి పెడితే తినేయడానికి ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా ఉంటుందంట చదవడానికి ఆ పద్యం. అలా అంటారనమాట. నారికేల పాకం కొబ్బరికాయ తినడానికి కష్టంగా ఉంటుంది, సో అది అంత కష్టంగా ఉంటుందని అలా అంటారు. కదలి అంటే అరటి. ఉల్లము అంటే మనస్సు. ఉపలము అంటే రాయి. ఇనుడు అంటే సూర్యుడు. ఉల్క అంటే నిప్పు కణం. నెక్స్ట్ వన్ కరతామలకం మనం బిట్లో ఇచ్చాము. అరచేతిలో ఉసిరిగాయి తేలిగ్గా సాధ్యమయ్యేది, మిక్కిలి స్పష్టమైనది.
కాకతాళీయం అంటే కాకివ్రాలగా, ఇది జాతీయమేనండి. కాకివ్రాలగా తాడిపండు పడిన విధం అంటే హఠాత్తుగా ఏదైనా జరిగిపోయింది అనుకోండి, కాకి వాళ్ళంత మాత్రం చేత తాడిపండు పడిపోవడం అంటే హఠాత్తుగా జరిగిపోవడం అనమాట. దాన్ని కరతాళీయము అంటారు, కాకతాళీయం అంటారంట, కాకతాళీయం. ఓకేనండి. నెక్స్ట్ వన్ కిటి. కిటి అంటే పంది, సూకరము వరాహం అని కూడా అంటారు. కుటారము. కుటారము అంటే గొడ్డలి. కుటారం అంటే గొడ్డలి, గండ్రగొడ్డలి. కృతార్థుడు. నెక్స్ట్ వన్ కృతార్థుడు. కృతార్థుడు అంటే ధన్యుడు, కృతకృత్యుడు. ధన్యుడు, కృతకృత్యుడు. కైమోడుపు. కైమోడుపు అంటే నమస్కారం. కైత అంటే కైవనం. కొదమసింగము. కొదమసింగం అంటే మనసులో ఉన్న సింగము లేదా సింహము, వయసులో. కొదమసింగం అంటే వయసులో ఉన్నటువంటి సింగము లేదా సింహము. దీన్నే మన వ్యుత్పత్తార్థం కూడా చెప్తారు, వయసులో ఉన్న సింగము లేదా సింహము ఏది అని. ఓకేనండి. కోటరము. కోటరం అంటే తొర్ర, మీకు చెప్పాను. కోటీరము అంటే కిరీటము అని, కోటరం అంటే తొర్ర అని చెప్పాను మీకు. కోణం అంటే అంచు, ఇంటిలో ఒక మూలం. నెక్స్ట్ వన్ కౌముది అంటే వెన్నెల. క్షమాతలం. క్షమా అంటే భూమి, తలం అంటే మండలం. ఓకేనండి. భూమండలం, భూతలం లేదా భూమండలం. ఖగము అంటే పక్షి, దాన్ని పులుంగు విహంగము అని కూడా అంటారు. పులుంగు విహంగము ఇంకో దగ్గర ఇచ్చారు మనకు అవి. విహంగం అన్న పక్షి, పులుంగు అన్న పక్షి. గజి అంటే ఆడ ఏనుగు, గజం అంటే ఏనుగు. గర్భదరిద్రుడు అంటే పుట్టుకతోనే బీదవాడు. గర్భదరిద్రుడు అంటే పుట్టుకతోనే బీదవాడని. గౌతమి నది అంటే గోదావరి నది, చెప్పాను. గౌతమి నది అంటే గోదావరి నది అని. అలాగే మీకు సూర్యాత్మజ అంటే యమునా నది అని. ఘర్మజలము చెమట నీరు. ఘనసారం అంటే కర్పూరం. ఘనసారం అంటే కర్పూరము. నెక్స్ట్ వన్ చానా. చానా అంటే స్త్రీ. చానా అంటే స్త్రీ, మీకు చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్, 8th క్లాస్లో వస్తుంది అని. చానా అంటే స్త్రీ. బెండు అంటే బంతి, అలాగే పూబంతి. చాలము అంటే వస్త్రము. చెరపు కీడు. ఛత్రం అంటే గొడుగు. ఛత్రము అంటే గొడుగు. నెక్స్ట్ వన్ జపం అంటే ధ్యానము అనేటటువంటి మీనింగ్ వస్తుంది. అలాగే లోపల మంత్రాలను మననం చేయడాన్ని కూడా జపం అని అంటారంట. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక. జ్వాతలు అంటే జోహార్లు. టెలిగ్రామ్ అంటే తంతి సమాచారం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉన్నాయి. డెస్సీ అంటే అలసిపోవడం. ఇది మనకి సందేశం కాదు, 8th క్లాస్లో ఆతిథ్యం లెసన్లో వస్తుంది. డెస్సీ అంటే అలసిపోవడం. డిగ్గా అంటే తటాలన. డిగ్గ విడిసి అంటే దిగ విడిసి. చూడండి, డెస్సీ అంటే అలసిపోవడం, డిగ్గా అంటే తటాలన, డిగ్గ విడిచి అంటే దిగ విడిచి. మనకు చూసారా ఒక దగ్గర మీనింగ్ వస్తుంది కదా, రొడ్డ కనుసు అంటే సీతాఫలమాకులు. కానీ రొడ్డ కనుసుకు వచ్చేసరికి గ్రామ ఊరేగింపు. ఆ సీతాఫలమాకులు ఎక్కడికి వెళ్ళిపోయాయో మరి, అలా అనమాట. రొడ్డ అంటే సీతాఫలమాకులు, రొడ్డ కనుసుకు వచ్చేసరికి గ్రామ ఊరేగింపు అని వచ్చింది, అలా అనమాట. డిగ్గ అంటే తటాలన, డిగ్గ విడిసి అంటే దిగ విడిసి అని గుర్తుపెట్టుకోండి. తబిసపట్టు అంటే తపస్సు చేసేటటువంటి పక్షి, ఆతిథ్యం పాఠంలోనే వస్తుంది. తిల్లిక అంటే దీపము, సందేశం పాఠంలో వస్తుంది. తిల్లిక అనగా దీపము. తెగతాడ్చు అంటే నశింపచేయు. దివి అంటే స్వర్గము. దుర్గము అంటే కోట. ధృతి అంటే ధైర్యం. ధరిత్రి భూమి. పంక్తి వరుస. పక్షం అంటే 15 రోజులు. నెక్స్ట్ వన్ పంచాక్షరి అంటే 5 అక్షరాలు గలది. ఇది ఉత్పత్తి అర్థము. 5 అక్షరాలు గలది ఏది? కిందన పంచాక్షరి, పంచామృతం ఇలా ఇవ్వచ్చు, చెప్పలేం. పంచామృతం అంటే 5 అమృతాలు. ఆ 5 అమృతాలు ఏంటండి? ఆవు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె. ఆడవాళ్ళకి తెలుస్తుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవుకు సంబంధించినవి 3 ఉంటాయి, చక్కెర, తేనె. నెక్స్ట్ వన్ పట్టులు అంటే నెలవులు. పదం అంటే తోవ లేదా దారి అని వస్తుంది. పదం అంటే మార్గము, దారి, త్రోవ ఇవన్నీ కూడా. పన్నగము అంటే పాము. నెక్స్ట్ వన్ పితామహుడు. దేనికైనా పితామహుడు అంటే దానికి తాత అని అర్థం. పితామహుడు అంటే తాత. పినాకపాణి అంటే శివుడు. పినాకమును పానీయందు గలవాడు ఎవరు? పానీయందు ధరించేవాడు పినాకపాణి, శివుడు. పూప వయస్సు అంటే చాలా చిన్న వయస్సు అని, బాల్యము అని అర్థం. ప్యూపా దశ అంటారు కదా, చేతికోసిలిక ఇవన్నీ కూడా. ప్యూపా అంటే దశ అంటే చిన్న వయసే కదా దానికి, అలాగని గుర్తుపెట్టుకోండి. పూప వయస్సు అంటే బాల్యం. పొంతపల్లి అంటే అర్థం పక్క గ్రామము అని. పొంతపల్లి అంటే అది ఒక ఊరి పేరు అని గుర్తుపెట్టుకోండి, పక్క గ్రామం అని గుర్తుపెట్టుకోండి. ప్రణామం అంటే నమస్కారం.
కైముడి ఇందాక మనకు వచ్చింది, ఇందాక మనకి కైమోడుపు అని వచ్చింది. కైమోడుపు 7th వచ్చింది మనకి, సారీ 8th క్లాస్లోనే కైమోడుపు అని వచ్చింది. చూడండి, చూపిస్తాం మీకు ఇప్పుడే. ఇవ్వండి, కైమోడుపు. కైమోడుపు అంటే నమస్కారం. వచ్చింది కదా, కైమోడుపు. కైమోడుపు అంటే నమస్కారం. ఇక్కడ మనకు వచ్చింది మళ్ళీ ప్రణామం. ప్రణామం అనగా నమస్కారం. అలాగే బాహుదర్పము అంటే భుజగర్వం. భద్రగజము, బాహుదర్పం భుజగర్వం. ఇది మనకి ఆంధ్రవైభవం పాఠంలోనే ఫస్ట్ పాఠంలోనే వస్తుంది. భద్రగజము అంటే పట్టపు ఏనుగు. చెప్పాను కదా, భద్రగజం అంటే పట్టపు ఏనుగు అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. భద్రగజము అంటే పట్టపు ఏనుగు అని చెప్పాను. నెక్స్ట్ వన్, భారతావని అంటే భారతదేశము. అయితే భారతి అని మన 5th క్లాస్లో ఉంటుంది. భారతి అనగా అర్థం ఏమిటండి, భారతావని. భవ్య చరితం అంటే శుభమైన కథ. బొబ్బ అంటే పెద్ద కీక, పెద్ద కేకనే బొబ్బ అంటారు. భూషణాలు అంటే అలంకారాలు. మదము అంటే అహంకారము, గర్వము. 3 మదాల గురించి చెప్పుకున్నాం. విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వము. మదత్రయం వాటిని అంటారు. మదం అంటే అహంకారం, గర్వం. మదించడం అంటే చిలకడం. బాగా మదించి అంటే అర్థం ఏంటంటే బాగా ఆలోచించి చించి అంటే దాన్ని చిలకడం అంటారు, చిలుకు అని. మహాత్ముడు అంటే ఉదార స్వభావుడు. మహాత్ముడు అంటే ఉదార స్వభావుడు. మహీరుజం అంటే చెట్టు. భూరుజం అన్న చెట్టు. మహీరుజం అంటే చెట్టు. ఓకేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. మహీరుజం అంటే చెట్టు. అంటే ఒకప్పుడు ఓల్డ్ సిలబస్ అండి, అది ఓల్డ్ సిలబస్ నుంచి రిపీట్ అవుతుంది కాబట్టి బెజార్ లేదు, ఇవన్నీ కొత్తవి. మాధురి అంటే తీయదనం. మాధుకరము ఆల్రెడీ మీకు చెప్పాను. మాధుకర అంటే భిక్షవృత్తి అని. అంటే తేనెటీగలు ఎలాగ పువ్వుకి వెళ్ళి తేనెని సేకరిస్తాయో, ఈ భిక్షగాడు అనేటటువంటి వారు ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటారు. దాన్నే మాధుకరము అంటే భిక్షవృత్తి అని అంటారు. అంటే మాధుకర వృత్తి అనేది తేనెటీగ లేదా తుమ్మెదతో పోల్చడం జరిగిందని కూడా మీరు పోల్చాలి. అక్కడ మీరు బిట్టిని ఇంకో రకంగా పోల్చగలగాలి. ఓకేనండి, దేంతో పోల్చారు మాధుకర వృత్తిని అని. నెక్స్ట్ వన్, అక్కడ మనకి ఇవ్వలేదు మాధుకర వృత్తిని దేంతో పోల్చారు, ఇవ్వలేదు, కానీ మనం పోల్చగలగాలి. నెక్స్ట్ వన్, మానాద అంటే లక్ష్మీపతి. ముక్త కంఠం అంటే ఒకే అభిప్రాయంతో పలకడం. మైలు అంటే 1.6 కిలోమీటర్లు. మనకు తెలుసు కదా 1.6 కిలోమీటర్లని. 1 కిలోమీటర్న్నర కంటే కొంచెం ఎక్స్ట్రా అనమాట. కిలోమీటర్న్నర కంటే కొంచెం ఎక్స్ట్రా, ఒక 100 మీటర్ ఎక్స్ట్రా మైలు అంటాం దాన్ని. ముక్తకంఠం అంటే ఒకే అభిప్రాయంతో చెప్పడం, ముక్తకంఠంగా చెప్పడం. మరి మా అభిప్రాయం మార్చకూడదు, ఏదైనా ధర్నాలు జరిగినప్పుడు గట్టి చేస్తారు అలాంటివి. మ్రోల అంటే సమీపము లేదా దగ్గర, నియర్. మ్రోల. రత్నాలసీమ అంటే రాయలసీమ, రత్నాలు దొరికేటటువంటి ప్రదేశం అని 2 రకాలుగా అర్థం. రాయలసీమని రత్నాలసీమ అంటారు, రత్నాలు దొరికే ప్రదేశాన్ని కూడా రత్నాలసీమ అంటారు. వన్నె అంటే రంగు, వర్ణము అంటే రంగు. వదావతులు అంటే వక్తలు. వదావదులు అంటే వక్తలు. విజయ గీతిక అంటే గెలుపు బాట. విజయం అంటేనే గెలుపు. విన్యాసము అంటే రచన, ఏర్పాటు, కూర్పు. నెక్స్ట్ వన్, విభవం అంటే సంపద, సిరి అన్న సంపద. విభవం అంటే సంపద. మళ్ళీ మనకి ధనము, సంపద అని చెప్పేసి ఒకటి మీనింగ్ వచ్చింది మనకి ఫస్ట్లో 6th క్లాస్లో వచ్చింది. రోకలం. మీకు బియ్యం అనేసి ఇచ్చాను కదండి ఆప్షన్లో. రోకలు అంటే ధనము, సంపద. అలాగే విభవం అంటే సంపద. విహంగం అంటే పక్షి. భూరుజము అంటే చెట్టు. విహంగం అంటే పక్షి. వైకుంఠపాలి అంటే పామునిచ్చిన ఆట, క్రీడా విశేషము. అలాగే శర్కర అంటే పంచదార. సమదృష్టి అంటే సర్వభూతాలని కూడా సమంగా చూసేది. సారయస అంటే శ్రేష్టమైన కీర్తి కలవాడా అని అర్థం వస్తుంది. ఇది యశము అంటే కీర్తి కాబట్టి. సారయస అంటే శ్రేష్టమైన కీర్తి కలవాడా, ఇది ఉత్పత్తార్థం కింద ఇవ్వచ్చు. హలము అంటే నాగలి. సూనృతం అంటే ప్రియమైన సత్యమైన అని మీనింగ్ వస్తుంది. సూనృతము ఆల్రెడీ మనకి ఓకే అయితే అనుకుంటా వచ్చింది. నెక్స్ట్ వన్, హంసతూలికా తల్పం. చూడండి, మెత్తని ఈకలు పెట్టి కుట్టి సిద్ధం చేసినటువంటి పరుపునే మనం మెత్తని ఈకలు అంటాం. మెత్తని ఈకల్ని పెట్టి కుట్టి సిద్ధం చేసినటువంటి పరుపునే మనకి హంసతూలికా తల్పం అంటారంట. హేళ అంటే ఆనందము. హుకుం అంటే ఆజ్ఞ. హుకుం వేయడం అంటే ఆజ్ఞ వేయడం అంటారు. హొయ్యలు అంటే వయ్యారాలు, సౌందర్యము, అందము. ఓకేనండి, జలపాతాలు హొయ్యలతో పోలుస్తారనమాట ఎక్కువగా. సౌందర్యము, అందము. ఓకేనండి, కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది మీకు పీడిఎఫ్గా కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడుతున్నాను, చూడొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.